భక్తులకి మనవి, మే 1వ తారీఖు నుంచి అంటే ఈరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి బృహస్పతి గురు భగవానుడు మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి సంచారం చేస్తున్నాడు. నర్మదా నది పుష్కరాలు వస్తున్నాయి. ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. నర్మదా నది పుష్కరాలు 12 రోజుల పాటు విశేషంగా జరుగుతాయి. ఈ నర్మదా నది మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర దగ్గర పరివాహిక ప్రాంతంగా ఉంది. గుజరాత్లో కూడా ప్రవహిస్తోంది. ఈ నర్మదా నది పరివాహిక ప్రాంతాలలో స్నానమాచరించి పితృదేవతలకి పిండ ప్రదానం చేసి పితృదేవతలను కనుక పూజ చేసుకుంటే పితృదేవతల యొక్క అనుగ్రహంతో మన వంశాభివృద్ధి, మనకు అన్నీ కూడా సౌభాగ్యం కలుగుతుంది. సర్వ సౌభాగ్యాలన్నీ కూడా సిద్ధిస్తాయి. చక్కగా నదీ స్నానం చేయండి. నర్మదా నదిలో నదీ స్నానం ఆచరించి పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందండి. 12 రోజుల పాటు అంటే మే 1వ తారీఖు నుంచి మే 12 వరకు మే 1వ తారీఖు నుంచి మే 12 వరకు ఈ నర్మదా నది పుష్కరాలు జరుగుతాయి. పుష్కరం అంటే 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది. నర్మదా నదికి మరలా 12 సంవత్సరాలకు వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చక్కగా నర్మదా నదిలో స్నానమాచరించి పితృదేవతలకి పిండ ప్రదానాలన్నీ కూడా సమర్పించి పితృదేవతలకి అనుగ్రహానికి కృపకి పాత్రలు కండి.